బిగ్ బాస్ సీజన్ 8 చాలైనప్పటి నుంచి లాస్ట్ 2-3 వారాల వరకు కూడా ఈ సీజన్కి విన్నర్ ఎవరు అంటే అందరూ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. ఈ సీజన్లో విన్నర్ కంటెస్టెంట్ లేట్రా, అసలు ఏంద్రా బాబు, అసలు ఒక క్లారిటీ లేదు, అందరూ దొంగలే, మీదికి కవరింగ్లే అన్న సెన్స్లో ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ ఈ కన్ఫ్యూజన్కి తెరదీస్తూ ఫేమస్ రివ్యూవర్సు, ఫేమస్ యూట్యూబర్సు, ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా ఏం చేశారంటే ప్రజల ముందు ఒక 2 పేర్లు పెట్టారు బిగ్ బాస్ ఆడియన్స్ ముంగట. ఆ 2 పేర్లే నిఖిల్, గౌతమ్. నిఖిల్ విన్నర్ అవుతాడా, గౌతమ్ విన్నర్ అవుతాడని పోల్స్ పెట్టడంతో నిఖిలే విన్నర్, గౌతమ్ విన్నర్, గౌతమ్ విన్నర్, నిఖిలే విన్నర్, కన్నడ అతను ఎందుకు విన్నర్ కావాలి, తెలుగు అతనే విన్నర్ కావాలి, ఆట ఫస్ట్ నుంచి ఆడుతుండు అతనే విన్నర్ కావాలి, వైల్డ్ కార్డ్ వచ్చినందుకు ఎందుకు విన్నర్ కావాలి, ఇవే డిస్కషన్స్ కంటిన్యూ అవుతూ గౌతమ్ వర్సెస్ నిఖిల్ వర్సెస్ గౌతమ్ వర్సెస్ నిఖిల్ వర్సెస్ గౌతమ్, నిఖిల్ ఇదే జరుగుతూ వస్తుంది. కానీ లాస్ట్ వీక్ నుంచి ఒక కంటెస్టెంట్ పేరు కొత్తగా తెర మీదకి వచ్చింది. అదే శివంగి రోహిణి ఇప్పటి వరకు నామినేషన్లకు రాలే, కానీ తను ఆడిన విధానము ప్రతిసారి కూడా ఇన్స్పిరేషనల్గా ఉండడం, ప్రతిసారి కూడా వావ్ అనిపించేటట్టు ఉండడం. అందుకే రోహిణి ఎందుకు విన్నర్ కాకూడదు, వై నాట్ రోహిణి టు బీ ద విన్నర్ ఫర్ ద బిగ్ బాస్ సీజన్ 8 కప్ అని ఒక డౌట్ జనాల లోపల మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతుంది. నేను స్టార్ట్ చేసింది కదా, చాలామంది స్టార్ట్ చేసారు, చాలామందికి డౌట్ ఉంది. వై నాట్ రోహిణి టు బీ ద విన్నర్, వై నాట్ రోహిణి అని ఒక హ్యాష్ట్యాగ్ స్టార్ట్ అయింది. సో మీరు క్లారిటీగా గమనిస్తే రోహిణి ఇంతవరకు నామినేషన్లకు రాలే, కానీ రోహిణి లాస్ట్ వీక్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ తోటి అందరి గుండెలలో, బిగ్ బాస్ ఆడియన్స్ గుండెలలో చేరుకున్నది. అబ్బా ఏం ఆడిందిరా రోహిణి అన్న పేరు వచ్చింది. రోహిణి అంటే అబ్బా ఒక రకమైన పాజిటివిటీ, ఒక రకమైన అభిమానం స్టార్ట్ అయింది. అండ్ నిన్న నామినేషన్లో కూడా దుమ్ము దులిపి ఇస్త్రీ అవతల వారేసింది. అంతే కదా, నేను చెప్పింది రాంగా, ఒక్క పాయింట్ అన్న రాంగా చెప్పు. అండ్ లాస్ట్ 2-3 వీక్స్ నుంచి చూస్తే హరితేజ గారు నువ్వు ఏం ఆడతావు, ఆమె ఏం ఆడలేదు, వేస్ట్, ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం లేదు అనగానే ఆమె మీద ఆడి గెలిచి చూపించింది. తనని ఎవరైతే జీరో అంటున్నారో వాళ్ళ మీద ఆడి మళ్ళీ వాళ్ళకే సమాధానం చెప్తుంది. అది హరిత యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆమె అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. విష్ణుప్రియ తనని జీరో అన్నది, పృథ్వీ నువ్వు జీరో, నువ్వు పరిగెత్తలేవు, నువ్వు ఆడలేవు, నువ్వేం చేయలేవు, నీకు అసలు ఫిజికల్లీ ఫిట్నెస్ లేదు అని చెప్పి తీసి పారేసినట్టు మాట్లాడితే అతని మీదే అద్భుతమైన ఆట, అబ్బాయిలతో పోటీ పడి అతని మీద అద్భుతంగా ఆడి గెలిచి చూపించింది. ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు అని నిరూపించింది. సో దెబ్బకి తెర మీదకి వచ్చింది పేరు. ఇంతటితో ఈ విజయంతో మెగా చీఫ్ అయితే ఈమె విన్నర్కి అర్హురాలా, ఏంది మయ్యా మాట్లాడుతున్నావు, జనాల ఓటే పడలేదు ఇంతవరకు అంటే ఇప్పుడు నిలబెడితే రోహిణికి అద్భుతమైన ఓటింగ్ పడుతుంది, నెక్స్ట్ లెవెల్లో ఓటింగ్ పడుతుంది. అది ఖచ్చితంగా 100% ట్రూ. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ బిగ్ బాస్ని పట్టుకొని ఇన్ని సీజన్స్కి నేను రివ్యూవర్గా చేసిందని బట్టి చెప్తున్నా, ఓకే ఒక ఆడియన్గా చెప్తున్నా, బిగ్ బాస్ లవర్గా చెప్తున్నా, రోహిణి ఈరోజు నామినేషన్లో నిలబడితే టాప్ ఓటింగ్ కొడుతుంది. ఆ రేంజ్లో ఆడుతుంది. అండ్ నిన్నటి వరకు ఆడింది, మెగా చీఫ్ అయింది, ఆ నామినేషన్లో పాయింట్ పెట్టిందని నేను అనకపోయేటోని, వై నాట్ రోహిణి అనే హ్యాష్ట్యాగ్ చెప్పకపోయేటోని. కానీ ఈరోజు జరగబోతున్న ఎపిసోడ్లో కూడా తన ర్యాంపేజ్ కంటిన్యూ చేయబోతుంది రోహిణి అద్భుతంగా పర్ఫామ్ చేసి ఫస్ట్ టికెట్ టు ఫినాలే కంటెండర్గా, అంటే టికెట్ టు ఫినాలే ఆడడానికి ప్రతిరోజు 4గురికి అవకాశం ఇస్తే ఆ 4గురిట్లలో ఇద్దరిని, అంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి కంటెండర్ బ్యాడ్జ్, లాస్ట్ వస్తారో వాళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్, అంటే టికెట్ టు ఫినాలే రేస్ నుంచి అవతలకి పంపించే బ్యాడ్జ్, ఇలా ఇవ్వబోతున్నారు. వచ్చే గెస్ట్లు, రకరకాల గెస్ట్లు వస్తారు. మీరు ఫస్ట్ ప్రోమో చూసారు కదా, ఫస్ట్ ప్రోమోలో అఖిల్ సార్థక్ అండ్ హారిక వీళ్ళిద్దరు కూడా వచ్చి సంచాలకులుగా ఉండి టాస్క్లు ఆడిస్తే అందులో రోహిణి ఆడి గెలిచి కంటెండర్షిప్ బ్యాడ్జ్ కొడితే విష్ణుప్రియ ఆడి ఓడిపోయి బ్లాక్ బ్యాడ్జ్ని సొంతం చేసుకుంది. సో ప్రతిరోజు 2 టాస్కులు ఆడేది 4 మనుషులు ఆడి ఆ బ్యాడ్జ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కంటెండర్గా అవుతారు, వాళ్ళు టికెట్ టు ఫినాలే ఫైనల్ టాస్క్లోకి ఎంటర్ అవుతారు. సో ఇది జరగబోతుంది, ఇది మనం ఈరోజు చూడబోతున్నాం. మళ్ళీ రోహిణి ర్యాంపేజ్ చూడబోతున్నాం, మళ్ళీ రోహిణి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడబోతున్నాం. సో ఇప్పుడు అందుకే వై నాట్ రోహిణి టు బీ ద విన్నర్ ఫర్ ద బిగ్ బాస్ సీజన్ 8 ? ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే కనుక కింద హ్యాష్ట్యాగ్ పెట్టుర్రి, వై నాట్ రోహిణి అని పెట్టుర్రి. అండ్ ఈ వీడియోలో మనం ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్లోకి వచ్చిన వాళ్ళ ఓటింగ్ పోల్స్ ఎట్లున్నాయి, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, అప్డేట్స్ ఏమున్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం కొంత ఇన్ఫర్మేషన్ కూడా మాట్లాడుకుందాం. అంటే వై సడన్లీ కంప్లీట్లీ ఓటింగ్ ప్యాటర్న్ చేంజ్డ్, ఇవన్నీ మాట్లాడుకోవాలి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్నావా, ఇంట్రెస్టింగ్ అనిపించిందా, ఈడిదాకా చూసినావు అంటే ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు. జర లైక్ కొట్టు రాదు, ఒక లైక్ కొట్టి వీడియో చూసి స్టార్ట్ చేయి. ఈడు ఉంది చూడు థమ్స్ అప్ అని, అది కొట్టు. కొత్తగా ఛానల్ చూస్తున్నావు, సబ్స్క్రైబ్ చేయి, గంట కొట్టు, అలానే ప్రెస్ చేసుకొని పెట్టుకో. అండ్
నా అంటే నా ప్రొఫెషన్ ఇదైనా నాకు ఇంకొక బిజినెస్ ఉంది, అది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. వీ మేక్ పికిల్స్ అండ్ ఫుడ్స్. సో మీకు ఏమైనా హోమ్లీ ఫుడ్స్ కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోవచ్చు www.swatipickles.com. అదే కాకుండా మన కింద వాట్సాప్ నెంబర్ ఉంది 7981810911. ఆ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో ఉన్న ఐటమ్స్తో పాటు మనకు వాట్సాప్లో మీరు ఇంకా ఎక్స్ట్రాగా కూడా ఐటమ్స్ ఏమైనా మీకు ఏమైనా అంటే కస్టమైజ్డ్గా కావాలంటూ కూడా చేసిస్తాం. అండ్ మేము మా దాంట్లో ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ఐటమ్స్ జంతికలు, ఇంత కరకరలాడే క్రిస్పీ జంతికలు, దాంతోపాటు మురుకులు, అండ్ దాంతోపాటు మంచి హోమ్లీ అన్నీ కంప్లీట్గా మంచిగా గ్రౌండ్నట్ ఆయిల్, ఓన్లీ ఫిల్టర్డ్ నాట్ రిఫైన్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ తోటి మేము తయారు చేస్తాం. అండ్ మంచి హోమ్లీ ఫుడ్స్, కంప్లీట్గా టేస్టీ అండ్ హోమ్లీ ఫుడ్స్, కమ్మ ఉంటాయి, గమ్మత్ ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. అండ్ తెలంగాణ వెరైటీస్ అయిన గారెలు, సకినాలు కూడా చేస్తున్నాం. దాంతోపాటు మా దగ్గర మంచి స్వీట్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్ లడ్డు, కాజు పాకం, బెల్లం సున్నుండలు. దాంతోపాటు మా దగ్గర ఆల్ వెరైటీస్ ఆఫ్ నాన్ వెజ్ పికిల్స్, చికెన్, మటన్, ప్రాన్స్, గోంగూర మటన్, గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్. దాంతోపాటు మా దగ్గర వెజ్లో మష్రూమ్ పికిల్ అండ్ గోంగూర పికిల్ కూడా ఉంది, మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ వెబ్సైట్లో లేవు, అవి తర్వాత బిగ్ బాస్ తర్వాత యాడ్ చేస్తాం. ఇప్పుడైతే ఉన్న ఐటమ్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ మా సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్స్ అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ తెలుసు అనుకోరి, జస్ట్ మళ్ళీ చెప్పడానికి అంటే మళ్ళీ ఇంకొకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చెప్తున్నా. చూసిరుగా ఎట్లున్నాయి, మా దగ్గర అయితే కారపూస అంటారు, ఆంధ్రాలో అయితే జంతికలు అంటారు, లైక్ దట్. ఆర్డర్ చేసుకోరి. ఓటింగ్ పోల్స్ సంగతి చూద్దాం. అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ నిన్నటి నుంచి ఇప్పటి వరకు లక్షల ఓట్లు పడ్డ పోల్స్ ఉన్నాయి. నేను 1 2 3 4 5 పోల్స్ రిఫరెన్స్ తీసుకున్నాను. 2 పోల్స్లో నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను యాక్చువల్లీ 7 పోల్స్ ఫాలో అవుతుంటా. అందులో 2 పోల్స్ని చూస్తే గమ్మత్ ఉన్నది, వెరైటీ ఉన్నది, ఇంకా యష్మి పేరు ఉంది అలా, అందుకని పట్టించుకోలే. సో 5 పోల్స్లో టాప్లో, అన్ని పోల్స్లో రకరకాల పోల్స్ అబ్బా. అందులో ఇదివరకు నిఖిల్ టాప్లో ఉన్న పోల్సే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఏవి ఫేక్ పోల్స్ లేవు, అన్నీ కూడా నార్మల్ పోల్సే. ఫేక్ పోల్స్ కూడా కొన్ని ఉంటాయి, సడన్గా ట్విస్ట్ అయితే ఉంటాయి, కానీ ఇది వారం నేను చెక్ చేసేటివి, ప్రతి వారం చెక్ చేసేటివి కాబట్టి జెన్యూన్ పోల్స్. ఇందులో ఒక దాంట్లో 1,40,000 ఓట్లు పడ్డాయి, ఒక దాంట్లో 1,00,000 ఓట్లు పడ్డాయి, ఒక దాంట్లో 20,000 ఓట్లు పడ్డాయి, ఒక దాంట్లో 5,000 ఓట్లే పడ్డాయి. సో అన్ని రకాల పోల్స్ని చూస్తే మనకి అన్నిట్లలో కూడా గౌతమ్ ఓటింగ్లో దుమ్ము దులిపేస్తుండు. నెక్స్ట్ లెవెల్ ఓటింగు, పోటీ లేదు ఇక్కడ. బయట నిఖిల్ వర్సెస్ గౌతమ్ పోటీ లేదు ఇక్కడ. క్లీన్ స్వీప్, 30% ఓటింగ్ ప్రతి పోల్లో ఉంది. ఒక పోల్లో 31, ఒక పోల్లో 30, ఒక పోల్లో 38, ఒక పోల్లో 30. నేను ఓన్లీ 30 తీసుకుంటున్నాను, జస్ట్ 30 తీసుకుందాం. 30% ఓటింగ్ తోటి టాప్లో దూసుకుపోతుండు ప్రతి పోల్లో కూడా. కంగ్రాచులేషన్స్ గౌతమ్, విన్నింగ్కి చాలా దగ్గరగా ఉన్నాడు. అరే ఏంది భయ్, ఒక వారం ఇట్లుంటే అయిపోయిందంటే ఇదే భయ్, ఇక్కడనే ఉంది. లాస్ట్కి వస్తుంటేనే అసలు విషయం తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ నిఖిల్కి ఎందుకు తక్కువ ఓటింగ్ వచ్చిందో కూడా చెప్తాను. రెండో ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు, 17% ఓటింగ్. ఒక పోల్లో 16 ఉంది, ఒక పోల్లో 13 ఉంది, ఇంకో పోల్లో కూడా 13 ఉంది, ఇంకొక పోల్లో 18 ఉంది. నేను హైయెస్టే తీసుకున్నాను. 13 తీసుకోలే, 16 తీసుకోలే, 18 కూడా తీసుకోలే, 17 తీసుకుంటాను. 17% ఆన్ అండ్ అవరేజ్ తోటి సెకండ్ హైయెస్ట్ ప్లేస్లో నిఖిల్ ఉన్నాడు. వై నిఖిల్ సెకండ్ ఉన్నాడు? ఫైనల్లో అట్నే ఉంటాడా? అస్సలు ఉన్నాడు. నిఖిల్కి కూడా ఫైనల్లో 40% ఓటింగ్ పడుతుంది. ఎందుకంటే ఈ పోల్లో ప్రేరణ ఉంది, పృథ్వీ ఉన్నాడు, విష్ణుప్రియ ఉంది. వీళ్ళ ముగ్గురి ఓటింగ్ కూడా ఖచ్చితంగా నిఖిల్కి సపోర్ట్ చేస్తుంది ఫినాలే వీక్లో. కాబట్టి నిఖిల్కి హైయెస్ట్ ఓట్లు రావడానికి చాలా 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 సోర్స్ ఉంది, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో గౌతమ్ కృష్ణని దాటి రావడానికి కూడా ఛాన్స్ ఉంది. బికాజ్ ఆఫ్ గౌతమ్ కృష్ణకి సోలో ఓటింగ్, ఓన్లీ గౌతమ్ ఓటింగ్ మాత్రమే. గౌతమ్ కృష్ణకి ఎటువంటి ఓటింగ్ సపోర్ట్ రాదు. ఎందుకంటే ఇప్పుడు రోహిణి ఓట్స్ తీసుకుపోయి గౌతమ్కి ఇస్తారా? వేయరు. రోహిణికి అసలు ఓటు బ్యాంక్ స్టార్ట్ అయిందా అంటే ఆమె వస్తే కానీ తెలియదు. ఆమె ఖచ్చితంగా ఇప్పుడు ఓటు బ్యాంక్ స్టార్ట్ అవుతుంది, ఆమె వస్తే ఖచ్చితంగా ఓటు వేద్దామని రెడీగా ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ రోహిణి నామినేషన్లోకి వస్తే ఓటు వేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారో నాకు తెలవాలంటే, మీరు ఎంతమంది రెడీగా ఉన్నారో, రెడీగా ఉన్నాము అనే వాళ్ళు ఒక లైక్ కొట్టుర్రి. రెడీగా ఉన్నాం అంటే రోహిణి నామినేషన్లోకి వస్తే, రోహిణి ఓటింగ్లోకి వస్తే, రోహిణికి నేను ఓటేస్తా అనేటోళ్ళందరూ ఒక లైక్ కొట్టుర్రి. ఎన్ని లైక్లు వస్తాయన్న దాన్ని బట్టి రోహిణికి సపోర్ట్ చేసేటోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది. అది 5,000 మంది ఉన్నారా, 10,000 మంది ఉన్నారా? ఇప్పుడు నా వీడియో చూసేటోళ్ళు ఒక 30,000 నుంచి 50,000 మంది ఉంటారు కదా. అందులో ఎంతమంది రోహిణికి సపోర్ట్ చేస్తున్నారో అంతమంది ఒక లైక్ కొట్టుర్రి. అప్పుడు నాకు అర్థమవుతుంది, అరే బజ్ బాగానే ఉంది రోహిణి గురించి, నేను చెప్పిందే కాదు అంతకు మించి ఉంది అనేది క్లారిటీ వస్తుంది. సో రోహిణికి నిజంగా సపోర్ట్ చేస్తున్నాం అనుకునేటోళ్ళు, అంటే ఒకవేళ వస్తే సపోర్ట్ చేద్దాం అనేటోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి.
అండ్ గౌతమ్కి సపోర్ట్ చేసేటోళ్ళు ఒక కామెంట్ పెట్టారు, చూద్దాం ఇది ఇక్కడ వస్తున్న ఓటింగ్ నిజమా కాదో తెలుస్తుంది. నిఖిల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా సేమ్ పాయింట్, మీరు నిఖిల్కి సపోర్ట్ చేస్తుంటే ఐ సపోర్ట్ నిఖిల్ ఫర్ విన్నింగ్, లేదంటే నిఖిల్ ఈజ్ విన్నర్, నిఖిలే విన్నర్ అని పెట్టారు. ఓకే రైట్, అఖిలే విన్నర్ నిఖిలే విన్నర్ కానీ రైట్. ఓకే అండ్ నెక్స్ట్ నిఖిల్కి 17% ఓటింగ్, టాప్ ఓటింగ్ ఉంది. అండ్ టాప్ ఓటింగ్ వస్తుంది, ఇంకా ఓటింగ్ ఉంది ఇక్కడ, పృథ్వీ ఓటింగ్ వీళ్ళందరూ ఓటింగ్ కూడా అతనికే వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది, నబీల్ లేడు. నబీల్ ఎందుకు లేడు? నాకు నబీల్ గురించి ఒక వీడియో పంపించారు. నబీల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ సంథింగ్ వాళ్ళు అందరు వీడియోలు పెట్టి కొన్ని పంపించారు. పంపించి రివ్యూవర్స్ బ్యాడ్ చేస్తున్నారు నబీల్ని, రివ్యూవర్స్ బ్యాడ్ చేయడం వల్లనే ఇట్లా జరుగుతుంది. ప్రామిస్ అండి, మీరు ఐ రిక్వెస్ట్ దోస్ పీపుల్, అసలు రివ్యూవర్స్ చేతిలో ఏమి ఉండదు, పీకలేరు. ఏ రివ్యూవర్ కూడా ఏమీ పీకలేరు చెప్తున్నా. రివ్యూవర్స్ ఈజ్ నథింగ్. షో చూసేటోళ్ళు కోట్ల మంది ఉంటారు. రివ్యూవర్ ఎంత బ్యాడ్ చేసినా, ఎంత నెగిటివ్ చేసినా, రివ్యూవర్ ఎంత ఏమంతా పుట్టించినా, మీమర్స్ పుట్టించినా, ట్రోలర్స్ పుట్టించినా ఏమీ జరగదు. ప్రజలకు నచ్చితే, ప్రజలు మెచ్చితే ఆటోమేటిక్గా ఓట్లు పడతాయి. నేను వద్దన్నే ఓటేస్తారు, నేను ఏమన్నా ఓటేస్తారు. అండ్ నబీల్ని ఎవరు కూడా టూ మచ్ బ్యాడ్ చేయలే. ఈవెన్ నిఖిల్కి జరిగినంత బ్యాడ్, గౌతమ్కి జరిగినంత బ్యాడ్ నబీల్కి జరగలే. అండ్ నబీల్కి చాలా పాజిటివిటీ రివ్యూవర్స్ దగ్గర నుంచి వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు రివ్యూవర్స్ టార్గెట్ చేస్తున్నారు అని అంటే కనుక నిజంగా హర్ట్ అవుతారు, అప్పుడు నిజంగా టార్గెట్ చేస్తారు. నబీల్ని పెంచి పోషించింది, నబీల్ని ఇక్కడ దాకా తీసుకురావడానికి కారణం మీ 400K సబ్స్క్రైబర్స్, 400K ఫాలోవర్స్, 1 మిలియన్ 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే నబీల్ని గెలిపించేది కూడా వాళ్ళే, నబీల్ని ముందడి తీసుకుపోయేది కూడా వాళ్ళే. మేమేం వీకలేము, మాకు వచ్చే 30,000, 50,000, 1,00,000 వ్యూస్ తోటి ఏం జరగదు. మీ చేతుల్లో లక్షల మంది ఉన్నప్పుడు ఇదే రివ్యూవర్స్ మీద నూకడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. ఏం లేదు, బయట ఎవరినన్నా తిట్టాలి, ఎందుకంటే కోట్ల మంది ఉన్నారు కదా. కోట్ల మందిలో దీని గురించి మాట్లాడుతున్న వాళ్ళని టార్గెట్ చేస్తే అయిపోద్ది అన్న ఫీలింగే తప్ప, ఇప్పుడు నబీలో, నిఖిలో, గౌతమో ఎవ్వరి ఈ గురించి ఎవ్వరు ఏం చెప్పినా ఏం జరగదు. వాళ్ళకున్న వాళ్ళ ఫ్యాన్స్ ద్వారానే జరుగుతుంది. నబీల్ నెగిటివ్ చేస్తే నెగిటివ్ అని చెప్తా ఉంటారు, నబీల్ పాజిటివ్ చేస్తే పాజిటివ్ అని చెప్తారు. నెగిటివ్ని పాజిటివ్ నెగిటివ్ అని చెప్పారంటే చాలా కష్టం, ఎవ్వరి వల్ల కాదు. ఇప్పుడు నిఖిల్ రోహిణిని ఆ పాయింట్లో మెచ్చుకున్నాడు అంటే అందరూ కూడా మెచ్చుకుంటారు. అరే నిఖిల్ స్పోర్టివ్ పర్సనాలిటీ రాబాయి అంటారు. అక్కడ నిఖిల్ హేటర్ అయినా, నిఖిల్ ఎవరైనా, అవునా కదా. రోహిణి బాగా ఆడితే రోహిణి బాగా ఆడిందని అంటారు. ఇప్పుడు రోహిణికి సడన్గా ఎక్కడ బయట నుంచి ఏదో సపోర్ట్ రాలేదు కదా, రోహిణి బాగా ఆడింది కాబట్టి బాగా ఆడింది అంటారు. అండ్ ఒక పర్సన్ ఒక టాస్క్ ఆడుతున్నప్పుడు ఇసుక పోసే ప్రక్రియలో అది తప్పెందుకు అవుతుంది, 100% పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదండి. 100% పర్ఫార్మెన్స్ అది కాదు, పర్ఫార్మెన్స్లో పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతిని బట్టి మెచ్చుతారు అంతే. నువ్వు మెల్లగా ఇసుక పోస్తే నిన్ను ఎవరేమన్నారు, ఎత్తి పోస్తే అది తప్పు కాబట్టి దాన్ని ఒప్పు అని చెప్పారు అనుకో, అది తప్పు అవుతుంది. సో దిస్ ఈజ్ ద మ్యాటర్. కొంచెం క్లారిటీగా అర్థం చేసుకోవాలి. అనవసరంగా రివ్యూవర్ లేదు చేసి రివ్యూవర్ ఏం చేయరు బై. రివ్యూవర్ సగం మంది నిఖిల్కి సపోర్ట్ చేస్తారు, సగం మంది గౌతమ్కి సపోర్ట్ చేస్తారు, ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తారు అందరూ కూడా. ఎందుకంటే కొంతమందికి కన్నింగ్ నేచర్ ఇష్టం ఉండదు, కొంతమందికి అది గేమ్ ప్లే లాగా కనబడుతుంది, రకరకాలుగా ఉంటుంది. దాన్ని బట్టి ముందుకు పోతూ ఉంటుంది, ఇండైరెక్ట్గా సపోర్ట్ వస్తూనే ఉంటుంది. ఇక నబీల్ ఎందుకు లైమ్ లైట్లోకి రాలేదు అంటే, నబీల్ చాలా వారాలు సైలెంట్ అయిపోయాడు, అందువల్ల రాలే. ఎందుకంటే నాకు ఆ వీడియోస్ పంపించారు పాపం, అందుకని చెప్తున్నా. నబీలే సైలెంట్ అయిపోయాడు, నబీలే రాలే, నబీలే అందరితో మాట్లాడినా సైలెంట్ అయిపోయి సింపుల్గా అసలు ఏ టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ లేకుండా సాక్రిఫైజ్లు ఇవన్నీ చేస్తూ ముందుకు వచ్చినాయి. ఈవెన్ ఆ సాక్రిఫైజ్ చేసినప్పుడు కూడా ఆకాశానికి ఎత్తింది రివ్యూవర్లే. వన్స్ మీరు రివ్యూవర్లను బదనం చేయడం స్టార్ట్ చేసారు అనుకోరి, ఏముండదు బిస్కెట్ రైట్. అండ్ రివ్యూవర్ చేతిలో ఏముండదు, ఉంటే ఒక రివ్యూవర్ చేతిలో ఉందేమో కానీ మిగతా ఏ రివ్యూవర్ చేతిలో ఏం లేదు. దట్స్ ఇట్ రైట్. నెక్స్ట్ అండ్ ఎందుకంటే మిగతా రివ్యూవర్లు అందరికీ కూడా 20,000, 50,000 మ్యాక్సిమం వచ్చిన, అందులో పర్సంటేజ్ చాలా తక్కువ. ఇన్ఫ్లుయెన్స్ చేసే పర్సంటేజ్ వేరే దగ్గర నుంచి చాలా హెవీగా ఉంది, మా దగ్గర నుంచి చాలా తక్కువ ఉంది. అసలు మేము విన్నర్ డిసైడెడ్ పర్సన్స్ ఎవరు లేరు ఇంకా మిగతా రివ్యూవర్లో. రైట్. నెక్స్ట్ ప్రేరణకి టాప్ ఓటింగ్ ఉంది థర్డ్ ప్లేస్లో 12% ఓటింగ్ ఉంది. బికాజ్ ఆఫ్ హర్ నేచర్, హర్ బిహేవియర్, హర్ టాస్క్ పర్ఫార్మెన్స్, హర్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. ఎన్ని ఉన్నాయన్నాడు, పాతయి, ఇప్పుడు కాదు, కొత్తవి కాదు, పాతయి. అప్పట్లో అన్నీ ఉండే, క్యూట్నెస్ అన్నీ ఉండే, అవన్నిటితోటి ఇట్లా అయింది అన్నట్టు ముంగడికి వచ్చింది అంతే. ఆమెమో చేస్తేనో ఏదో మంత్రాలు ఎత్తేనో రివ్యూవర్స్ని మాయ చేస్తే ఓటింగ్ రాదు కదా ఇక్కడ. నెక్స్ట్ నబీల్కి ఇది అన్అఫీషియల్ పోల్స్ ఓటింగే కదా. ఈ పోల్స్ అయితే ఓటింగ్ మేమైతే డిసైడ్ చేయం కదా, జనాలే డిసైడ్ చేస్తారు కదా.
ఆ వెబ్సైట్కి పోయి ఓటేసిందంటే వాళ్ళు ఎంత ట్రూ బిగ్ బాస్ లవర్ అయి ఉంటాడు. వాడు ఉట్టుతోడు అయితే వచ్చి ఓటేయడు కదా. ట్రూ బిగ్ బాస్ లవర్స్ ఎందుకు అనఫిషియల్ పోల్స్ని మనం ప్రామాణికంగా తీసుకుంటాం ప్రతిసారి? అండ్ ఎందుకు అనఫిషియల్ పోల్స్లో లీస్ట్లో ఉన్న వాళ్ళే ప్రతిసారి ఎందుకు వెళ్ళిపోతారు? బికాస్ ఆఫ్ అనఫిషియల్ పోల్స్ దాకా వెబ్సైట్ ఓపెన్ చేసి లోపల పోయి ఓటేస్తుంటే వాడు పిచ్చి బిగ్ బాస్ ఫ్యాన్. వాడు ఎంత పిచ్చి అంటే వాడు ఎక్కడున్నా, ఏ సందులో ఉన్నా, ఏ పొక్కలో ఉన్నా కానీ వచ్చి ఓటేసిపోయేటోడు. వాడు వేసిందే ఓటు, వాడు చేసిందే డిసైడ్. అది 10,000 మంది ఉన్న వాళ్ళే పిచ్చి బిగ్ బాస్ లవర్స్. రైట్. నబిల్కి 10% ఓటింగ్ ఉంది. వెరీ నైస్ ఓటింగ్. నాట్ అంటే తక్కువ ఓటింగ్ కాదు, ఎలిమినేట్ అయ్యే ఓటింగ్ అస్సలు కాదు. డబుల్ ఎలిమినేషన్ పోతాడని చెప్పి పోయిన వీక్ ప్రచారం చేసింది చాలామంది నబిల్ మీద కన్సర్న్ తోటి. ఇది యాది గుంచుకోరు. చాలామంది కొంత కన్సర్న్ ఉంటే అరే నబిల్కి ఓటింగ్ పడుతుందో లేదో, డబుల్ ఎలిమినేషన్లో పోతాడు అని చెప్తే ఓటింగ్ వేస్తారేమో అనే కన్సర్న్ తోటి కూడా చెప్పేటోళ్ళు ఉంటారు. అది అర్థం చేసుకోండి. ఒకరిద్దరు చెప్పారు నాకు తెలుసు. సో ఎందుకైనా మంచిదబ్బా అట్లా చెప్పకపోతే, సరే మీ ఓడికి ఫుల్ ఓటింగ్ ఉంది, 100% ఓటింగ్ ఉందని చెప్పుర్రి, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతారు. అట్లా చెప్పద్దు ఎప్పుడైనా, కొంత ఉంటుంది. నెక్స్ట్ మంచి ఆటగాడు అన్నప్పుడు చెప్పాలి, ఓట్లు పడుతున్నాయో లేవో కొంచెం వేయండి అంటే ఎత్తారు. లేదే మా వాడికి ఏందా 400 500కే ఉన్నదంటే పడవు. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ మిస్, తన పేరు నా తెలియదు. నెక్స్ట్ అవినాష్కి అండ్ విష్ణుప్రియకి, పృథ్వీకి, టేస్టీ తేజకి, ఇలా నలుగురికి కూడా లీస్ట్ ఓటింగ్ ఉంది. ఇందులో అందరికీ 78% ఉంది. రకరకాల పోల్స్లో రకరకాలుగా ఉంది. కొన్నిట్లలో విష్ణుప్రియకి 9% దాకా కూడా ఉంది. కానీ అన్నిట్లో అందరికీ కూడా అవినాష్కి 7, 6, 7, 6, 8, విష్ణుప్రియకి 9, 7, 7, 8, పృథ్వీకి 8, 6, 6, 6, 8, టేస్టీ తేజకి 7, 9, 8, 8, 6. ఈ టైప్లో అందరికీ కూడా 7, 6, 7, 6, 8, 7, 6, 8 ఉంది. సో ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే 8% తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా లీస్ట్లో ఉన్నారు. మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ టేస్టీ తేజ అయినా, పృథ్వీ అయినా, విష్ణుప్రియ అయినా, అవినాష్ అయినా మీరు ఓటేసుకొని వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వీక్ 200% డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. 200% డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. నాకు తెలిసి ఓజీ క్లాన్ నుంచి ఒకరు పోయేటట్టున్నారు, రాయల్స్ క్లాన్ నుంచి ఒకరు పోయేటట్టున్నారు. ఎందుకంటే అందరికీ ఈక్వల్ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇందులో చిట్టులే సప్పట్లు వేస్తారు. ఏమంటారు అబ్బా మీరు చప్పట్లని అవి వేస్తారు, తెల్లప్ప నల్లప్ప అవి వేస్తారు. వేరుగా చెప్తున్నా, చిట్టీలు వేస్తారు అంటే లక్ ఫేవర్ చేస్తుంది. ఇప్పుడు 9 ఉన్నారు భయ్, 9 ఇట్లలో లీస్ట్ ఎవరు ఉంటే వాళ్ళని తీసేస్తారు. ఇందులో ఈ పీక్స్లోకి వచ్చింది కాబట్టి గేమ్స్ ఆడటం నుంచి మిగతా వాళ్ళని తీసేస్తారు. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది, గేమ్స్ ఆడదు, తీసేస్తారు. లేదు విష్ణుప్రియకి ఇన్ హౌస్ నుంచి సపోర్ట్ ఉందని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం. విష్ణుప్రియ నుంచి అవినాష్ని తీసేస్తారు. ఎందుకంటే పృథ్వీ టేస్ట్ ఇంకా గట్టిగా ఆడతారు కదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. లేదు విష్ణుప్రియని టేస్ట్ తీసేస్తారు. ఏదో ఒకటి జరుగుతుంది, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో ఉన్న 9 ఇట్లలో ఎవరినో ఒకరినిద్దరిని తీసేస్తారు. అండ్ ఇంకోటి చెప్తున్నా, నబిల్కి వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు. నబిల్ ఫ్యాన్స్ అయితే ఓటేసుకోరు. అండ్ ప్రేరణకి నబిల్కి కూడా దగ్గర ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే గౌతమ్ కృష్ణ, నిఖిల్ తప్ప అందరూ డేంజర్ జోన్లోనే ఉన్నారు అనుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటేయర్రి. అండ్ గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్, నిఖిల్ ఫ్యాన్స్ మీ ఓట్లు ఎవ్వరికి కూడా డైవర్ట్ చేయకుర్రి. చేసిర్రా ఏమన్నా జరగచ్చు, ఎందుకు వచ్చిన బాధ. అసలే 13th వీక్ ప్రతి ఒక్కరికి గండమే 13 డేంజరస్ నెంబర్ ఇన్ వరల్డ్ వైడ్గా కాదా. అందుకే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటేసుకోరు. అండ్ ఈరోజు హౌస్లోకి అఖిల్ సార్దకు, హారిక వచ్చిర్రు. వాళ్ళిద్దరు కలిసి సంచాలకుగా ఉండి టాస్క్లు ఆడిస్తారు. ఆ టాస్క్లు ఆడించి గెలిచిన వాళ్ళకి బ్యాడ్జీలు ఇస్తారు. అది ఆల్రెడీ నేను మీకు చెప్పిన. సో రోహిణికి కంటెండర్షిప్ బ్యాడ్జ్ వచ్చింది, విష్ణుప్రియకి బ్లాక్ బ్యాడ్జ్ వచ్చింది. విష్ణుప్రియ బాగా ఎమోషనల్ అయింది, ఏంది నేను ఏ ఒక్క గేమ్ కూడా గెలవలేకపోతున్నా అని. అండ్ రోహిణి కూడా చాలా ఎమోషనల్ అయింది, అబ్బా నేను మళ్ళీ నిరూపించుకుంటున్నా, నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి ఆమె ఎమోషనల్ అయింది. సో ఇది మనం ఈరోజు చూడబోతున్న కథ. అండ్ అవినాష్, టేస్టీ తేజ, రోహిణికి మళ్ళీ ఒక కామెడీ కంటెంట్ చేయమని చెప్తే బిగ్ బాస్ చెప్పినందుకు వాళ్ళు సినిమాల్లో సీన్స్ని స్పూఫ్ లాగా చేసి ఈరోజు మనకి ఎపిసోడ్లో టెలికాస్ట్ అవుతుంది. సో అట్లాంటి టాస్కులు, ఎంటర్టైన్మెంట్ టాస్కులు, దాంతోపాటుగా ఈ రచ్చస్య రచ్చభ్య కైండ్ ఆఫ్ అద్భుతమైన టాస్కులు మీరు చూసిరు ప్రోమోలో. లిమిట్లెస్ అని ఇట్లా పెట్టాలి, ఆర్చ్ లాగా లిమిట్లెస్. ఆ లిమిట్లెస్ ఆర్చ్ని పెట్టడానికి చాలా కష్టపడ్డారు. గౌతమ్ కూడా చాలా కష్టపడ్డాడు. టేస్టీ తేజ బాగా ఎమోషనల్ అయిపోయాడు. నేను ఆడలేకపోతున్నాను, ప్రతిసారి ట్రయల్ వర్షన్లోనే ఓడిపోతున్నా అని చెప్పి బాధపడ్డాడు. అండ్ ప్రతిసారి అందరూ కూడా 1కి 2 సార్లు 3 సార్లు ట్రై చేస్తే పడిపోతుంటే మళ్ళీ చేసి, ఇక్కడ టేస్టీ తేజ, అవినాష్ అన్నట్టుగా కొంత హెల్ప్ ఉండాలి, ఇక్కడ సపోర్ట్ ఉండాలి, లేకపోతే కష్టం అంటే
సపోర్ట్ చెప్పినా కానీ చేసేటోళ్ళు ఉండడం కష్టం అబ్బా. వీళ్ళు పాపం తేజ ఎమోషనల్ అవ్వడం తప్పు పట్టను, కాకపోతే ఏంటంటే పర్ఫార్మెన్స్ కొంతవరకు నిజంగా రోహిణి గారికి జరుగుతున్నదంతా కూడా సంకల్ప బలంతో జరుగుతుంది అంతే. ఆమెని జీరో అన్న కాడ నేను నిరూపించుకోవాలని చెప్పి గట్టి కొట్లాడుతుంది. అందుకే ఈరోజు ముందరికి ఉరికొట్టాను, ఉరికి 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 రన్నింగ్ రేస్లో ఉరుకుతూనే ఉంది. సో ఈ రోజుతో మరి రోహిణి గారికి బ్యాట్ చేస్తుంది కాబట్టి రేపటి నుంచి ఆడద్దు అని అంటే కనుక జస్ట్ రోహిణి వ్యూవర్ లెక్క ఉంటుంది, మిగతా వాళ్ళంతా ఆడుతూ ఉంటారు. అది జరగబోతున్న కథ. సో ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టరి. మీరేమంటారు? వై నాట్ రోహిణి ఆర్ గౌతమ్ విన్నర్ ఆర్ నిఖిల్ విన్నర్? మీ ఒపీనియన్ ఏందనేది కింద కామెంట్ చేయరి. దాంతోపాటు ఒకవేళ మీరు రోహిణికి సపోర్ట్ చేస్తున్నాము అని అనుకుంటే కనుక ఒక లైక్ కొట్టరు, చూద్దాం ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో తెలుస్తుంది. ఈ వీడియోకి మాత్రమే చెప్పేది, నేను మళ్ళీ ఖచ్చితంగా రోహిణి విన్నర్ కావాలి, లేదా ఖచ్చితంగా గౌతమ్ విన్నర్ కావాలి, ఖచ్చితంగా నిఖిలే విన్నర్ కావాలని కాదు. రేపు ఇంకెవరైనా బాగా ఆడితే వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఏమంటారు? అంతేనా? ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu 65. టేక్ కేర్.